ఇలా ఖాళీ డబ్బా ఒకటి తీసుకుని ప్లాస్టిక్ది వాటర్ బాటిల్స్ పడేయకుండా ఇలా మనం ఒక సగానికి కట్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని లేకపోతే వేరే ఏదైనా బాటిల్లో వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసేసుకోవాలి ఖాళీగా ఉన్న దాంట్లో. ఇలా వాటర్ తీసుకుని సగానికి సగం వాటర్ తీసుకుని ఇందులో మనం బంగాళదుంప తొక్కలు మిగిలిపోయినవి పారేయకుండా ఈ బంగాళదుంప తొక్కల్లో మనకి విటమిన్స్ ఉంటాయండి. ఇవన్నీ పారేయడం ఎందుకు, అందుకని మనం ఒక వాటర్లో ఇవి బాగా వేసేసుకుని ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మొక్కలకి, తక్కువ ఉన్నప్పుడు తక్కువ మొక్కలకి ఇచ్చుకోవాలి. ఇలా బాగా కలిపేసి ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 రోజులు అలా ఉంచేయాలి. మూత పెట్టి 2 రోజులు అలాగా ఉంచేయాలి. 2 రోజుల తర్వాత చూడండి ఇవి ఎలా వచ్చిందో, పైకి ఫంగస్ పట్టినట్టు, బూజు పట్టేసినట్టు చూడండి దగ్గరికి. దీన్ని 2 రోజుల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని శుభ్రంగా మనం కదిపేసి దీంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ మొక్కలకి ఇవ్వాలి. ఇంట్లో ఏమేమి ఉంటాయో చెప్తాను ఇప్పుడు. వీటిలో మనకి బాగా కదిపేయడం వల్ల ఈ తొక్కల్లో ఉన్న మెగ్నీషియం, మ్యాంగనీస్, విటమిన్స్, ఇంకా ఫాస్ఫరస్, పొటాషియం ఇన్ని ఉంటాయి బంగాళదుంపలు తొక్కల్లో. ఇవి మనం చక్కగా అన్ని మొక్కలకి, ఈ మొక్కలు ఆ మొక్కలు అని కాదు, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. చూడండి, పూల మొక్కలకి, కాయల మొక్కలకి అన్నిటికి చక్కగా కొంచెం డైరెక్ట్గా వాటర్లో బకెట్లో కలుపుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. వీటి వల్ల నష్టమేం లేదు. మొక్కలకి చక్కటి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. చక్కగా ఇందులో ఉన్న విటమిన్స్ వల్ల కాయలు కాస్తాయి. అన్నీ మనకి ఉపయోగాలే ఉంటాయి వీటి వల్ల. పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మన యొక్క క్వాంటిటీని బట్టి అన్ని మొక్కలకి వస్తాయి. చక్కగా వేసుకోవచ్చు. చూడండి పూలు ఎంత బాగా కాస్తాయంటే, దీనివల్ల మనం అంటే కెమికల్స్ కొన్ని వేసే కన్నా ఇలా మన వేస్ట్గా ఉన్నవి పడేయకుండా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఉంటాయి. చక్క పూలు పోస్తాయి, కాయలు కాస్తాయి, మంచి కాయలు బోళ్ళన్నీ వస్తాయి. మనకి ఎన్నో రకాలుగా ఈ తొక్కలు ఉపయోగపడతాయి. మనకి ఈ విధంగా మనం చేస్తే మంచిది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.